హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే వంకాయ నిలువ పచ్చడి అనమాట. సేమ్ మనము ఈ మ్యాంగో పికిల్ ఎలా చేసుకుంటామో ఆవకాయ ఇది కూడా సేమ్ అలాగేనండి, కాకపోతే ప్రాసెస్ అనేది వేరు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పెద్ద వంకాయలో. ఇలాంటి వంకాయలు మాత్రమే మనం పచ్చడి పెట్టుకోవడానికి పనికి వస్తాయన్నమాట. చిన్న చిన్న ఈ లేత వంకాయలు అయితే పనికి రావండి. ఇలాంటి పెద్ద సైజు వంకాయలు నాకు నిన్న మార్కెట్లో కనిపించాయి, వెంటనే తీసుకున్నాను అనమాట. 1 కేజీ వంకాయలు తీసుకున్నాను నేను. ఈ వంకాయలు శుభ్రంగా కడిగి తడేమి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలండి. మీకు పొడువుగా కావాలంటే పొడువుగా, ఇలా కావాలంటే ఇలా కట్ చేసుకోండి. నేనైతే ఇలాగ ముంచుగా ఆవకాయ ముక్కలకు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేశాను. ఇవన్నీ కట్ చేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కల్లో మనము 1.5 స్పూను పసుపు వేసుకోవాలండి. 1.5 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా వేసుకోండి. 1 కేజీ వంకాయలు అన్నమాట. ఇలా నేనైతే కొలతలు ఏమీ లేకుండా నాకు ఐడియా ఉంది కాబట్టి వేసేసాను. మీరు ఒక చిన్న గ్లాస్తో వేసుకోండి. ఈ పసుపు అలానే సాల్ట్ మంచిగా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు ఉట్లు అలానే గింజలు తీసేసి పెట్టుకోవాలండి. 1/2 కిలో చింతపండు, కేజీ వంకాయలకి 1/2 కిలో చింతపండు తీసుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో పసుపు ఉప్పు కలిపినవి అవి దీనిపైన వేసుకోవాలి. ఇలాగా మంచిగా వేసేసుకొని మనం దీనిపైన మొత్తం కూడా ఇలా నొక్కి పెట్టేసుకుని మూత పెట్టుకుంటే, నేను ఇవాళ సండే కదండి, నిన్న ఈవినింగ్ అయితే ఇది కలిపానండి. ఇవాళ పచ్చడి పెట్టి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకొని ఇవాళ సండే కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. రేపు సోమవారం రోజు చూద్దాం ఇది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో నువ్వుల నూనె వేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ నువ్వుల నూనె వేస్తున్నాను. కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ మునిగిపోయేలాగా, ముక్కలు మునిగేలాగా అవసరం లేదు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇలా మినప్పప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఫస్ట్ ఇవి ఎందుకు వేసానంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అనేసి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు మెంతులు వేసుకోవాలి. 1/4 చెంచాడు మెంతులు వేసాను. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇంగువ. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం. ఈ కరివేపాకు కూడా మంచిగా పచ్చిదనం లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది కరివేపాకు మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లి ఈ పాయలను మాత్రం ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను. ఇది దంచి కూడా వేసుకోవచ్చు, మీరు పాయల్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పాయల్లాగా వేసి 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూను మెంతులు వేసుకొని మంచిగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద స్పూన్తో వేసానండి, టేబుల్ స్పూన్ తోటి 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా పక్కన గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే నిన్న మనం నానబెట్టుకున్న వంకాయల్ని చూద్దాము. ఇదైతే మంచిగా నానిపోయి మంచిగా చింతపండు అంతా కూడా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండు అంతా తీసి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ అది వేసుకోకూడదండి. నీరు అస్సలు తగలకుండానే ఈ చింతపండునే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ అవ్వలేదు అంటే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్ అండి. ఇది పావు కప్ అంటే పావు సేరు బియ్యం కొలిచే గ్లాస్ అన్నమాట. అది ఆ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు కారము. అలానే వేయించుకున్నాం కదా మనం మెంతులు, ఆ మెంతులు పొడి చేసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. మెంతులు మాత్రం మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఆల్రెడీ మనం వంకాయలు నానబెట్టినప్పుడు సాల్ట్ వేసాను కదా, ఒక చిన్న గ్లాస్ సాల్ట్ వేసాను. ఇప్పుడైతే 1/2 గ్లాస్ సాల్ట్ వేసాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టే విధంగా మనం ఈ కారము ఇదంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండుని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. అంతేగాని సాల్ట్ ముందు పొలమని ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలా మంచిగా ముక్కలకి చింతపండు, ఉప్పు, కారం, పసుపు అంతా పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ తాలింపుని దీంట్లో వేసి
మంచిగా కలుపుకోవాలండి. ఈ తాలింపు అంతా దీనికి పట్టుకునే విధంగా కలుపుకోవాలి. నూనె అయితే ఎక్కువ అవసరం లేదండి, తక్కువనే సరిపోతుంది. ఇది ముక్కలు ములిగేలాగా నూనె వేసుకోవాలనేది ఏం లేదు. కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే. నాకైతే సరిపోతుందండి, ఇలానే బాగుంటుంది. ఇదంతా కూడా తాలింపు మంచిగా కలిపేసుకొని మనం డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, రంగు అయితే అద్దరిపోయిందండి, సూపర్గా ఉంది కదా. నేను ఆవకాయ పచ్చడి కూడా ఇదే కారంతో పెట్టానండి. ఇదంతా కూడా డబ్బాలోకి తీసి పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ ఉంటుందండి, ఈ లోపే అయిపోతుంది అనుకోండి. మనం ఆవకాయ పచ్చడి కంటే ఈ పచ్చడి ఎక్కువ తింటాను నేను. ఇదైతే ఇలా ఎత్తి పెట్టుకున్న తర్వాత మనం కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. మీకు ఎవరికన్నా కావాలంటే మంచిగా ఇలాంటి వంకాయలు తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట.